ఫ్రెండ్స్, హిందూ ధర్మశాస్త్రంలో ఏకాదశి అంటే పరమ పవిత్రమైన రోజు. సాక్షాత్తు ఆ శ్రీహరికి చాలా ఇష్టమైన రోజు. అయితే ప్రతి నెలలో కూడా 2 ఏకాదశులు వస్తాయి. కానీ శ్రావణ మాసంలో వచ్చే ఏకాదశి, అందులోనూ పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశిని పుత్రద ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి రోజున ఎవరు ఆ శ్రీహరికి పూజ చేయాలి? నిజానికి అందరం పూజ చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఆ స్వామి అనుగ్రహం అంతలాగా వస్తుంది. అయితే ముఖ్యంగా పెళ్ళయిన వాళ్ళు, సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, జీవితంలో ఏదైనా కోరిక ఎంత ప్రయత్నించినా తీరటం లేదు అనుకునే వాళ్ళు కూడా ఈ పుత్రద ఏకాదశిని చెయ్యాలన్నమాట. అయితే చాలా మంది శ్రీహరిని వివిధ రకాలుగా పూజిస్తూ ఉంటారు. ఏకాదశి వ్రతం చేస్తారు, శ్రీహరికి చక్కని పూజలు చేస్తారు, సత్యనారాయణ వ్రతం చేస్తారు. ఇట్లా రకరకాలుగా ఏకాదశి పూజలు అనేవి ఉంటాయి. కానీ మనం ఎన్ని పూజలు చేసినా, ఏం చేసినా తినకూడని ఆహార పదార్థాలు తీసుకుంటే మాత్రం అది మనకి మంచి ఫలితాన్ని ఇవ్వవు అనమాట. అయితే శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణం అలాగే ఆ ఒక్క బేస్ని తీసుకుని మనం ఈ రోజు ఈ ఏకాదశి రోజున అందులో ఏం తినాలి, ఏం తినకూడదు అనే ఆహార పదార్థాలు, నియమాలు ఉన్నాయి, ఏమి లేవు అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకుందాం అనమాట. అయితే నిజంగా చెప్పాలి అంటే ఈ రోజున, ఈ ఏకాదశి రోజున ఆగస్టు 23వ తారీఖున ఏకాదశి అనేది వచ్చిందనమాట. అయితే ఇక 23న ప్రారంభమయ్యి 24 తెల్లవారుజామున 4 గంటలు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం ఆగస్టు 23వ తేదీనే ఏకాదశి వ్రతం ఆచరించాలి. ఇదే విషయాన్ని పండితులు స్పష్టం చేశారు. అంటే చాలా మంది ఏకాదశి వ్రతాన్ని పూజించే వాళ్ళు దీన్ని కన్సిడర్ చేసుకోవాలి. అలాగే నార్మల్ గా మన ఇంట్లో శ్రీహరికి పూజ చేస్తాం కదా, అదే విష్ణుమూర్తికి, వాళ్ళు కూడా 23వ తారీఖునే చేయాలన్నమాట. అయితే ఈ పవిత్రమైన ఆగస్టు 23 రోజున సిద్ధ యోగం, పూర్వాషాఢ నక్షత్రం యొక్క అద్భుతమైన కలయిక కుదురుతుంది. ఈ శుభ సంయోగం వల్ల పూజా ఫలితం రెట్టింపు అవుతుందని నమ్ముతున్నారు అనమాట. అందుకని శ్రీహరికి ఏకాదశి తిథి అంటే ఇష్టం కాబట్టి ఈ చతుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశి వ్రతం చేసినా, లేదంటే ఆ శ్రీహరికి పూజ చేసినా కూడా చాలా అంటే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అయితే ఈ పుత్రద ఏకాదశి అనేది ఈ శ్రావణ మాసంలో వస్తుంది, ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసరికి పుష్యమాసంలో వస్తుంది అనమాట. శ్రావణ మాసంలో శ్రీ మహావిష్ణువుని పూజించడం విశేషమైన ఫలితం. ఎందుకంటే శ్రవణ నక్షత్రం అనేది ఆ విష్ణుమూర్తిదే. అయితే ఇక ఈ రోజున అంటే ఈ పవిత్రమైన ఏకాదశి రోజున మనం తినకూడని ఆహార పదార్థాలు ఏంటయ్యా అంటే ఆకుకూరలు. ఎస్, మీరు వింటున్నది నిజమే. చాలా మంది ఆకుకూరల్ని ఎందుకు తినకూడదని ప్రశ్నిస్తూ ఉంటారు. ఏకాదశి తిథి రోజున చాలా అంటే చాలా నిషిద్ధమైన ఆహార పదార్థాలు ఏంటి? వండిన అన్నం. ఆ వండిన అన్నాన్ని తీసుకుంటే దానిలో రాక్షసుడు దాగి ఉంటాడని చెప్పేసి మనం తీసుకోం. అయితే దాంతో పాటుగా ఆకుకూరల్ని కూడా తీసుకోకూడదు అనమాట. ఎందుకని అంటే ఇది బ్రహ్మ వైవర్త పురాణంలో ఏకాదశి తిథి రోజున తీసుకోకూడని ఆహార పదార్థాల్లో ఈ యొక్క ఆకుకూరలు కూడా ఉన్నాయి. ఎందుకనంటే ఏకాదశి రోజున జీర్ణ శక్తి అనేది మందగిస్తుంది మనకి. అయితే విపరీతమైన ఫైబర్ ఉండటం వల్ల ఆకుకూరలు తీసుకుంటే అది మనకి అజీర్తి చేస్తుంది, దేవుడి మీద ధ్యాసను తగ్గిస్తుంది. అంతేకాకుండా ఇక ఈ ఆకుకూరల్లో ముఖ్యంగా ఈ వర్షాకాలం అనేది శ్రావణ మాసం ఎక్కువగా క్రిమి కీటకాలు ఉంటాయి. అందుకని ఈ క్రిమి కీటకాలని ఉద్దేశించి, జీర్ణ శక్తిని ఉద్దేశించి బ్రహ్మవైవర్త పురాణంలో ఇటువంటి వాటికి దూరంగా ఉండాలి అని చెప్పేసి ఏకాదశి రోజున ఇవి తినకూడదని చెప్పడం జరిగింది. సాధారణంగా ఏకాదశి రోజున పవిత్రమైన ఉపవాసం చేస్తే చాలా మంచిది. కానీ ఉపవాసం ఇప్పటి ఆరోగ్య కారణాల రీత్యా అందరూ చేయలేని పరిస్థితి. అందుకని కొన్ని ఆహారాలని అస్సలు తీసుకోకండి. దానిలో ముఖ్యంగా మనం ఎటు మాంసాహారం తీసుకోం, అల్లం వెల్లుల్లి తీసుకోం. అల్లం కూడా తీసుకోవచ్చు కానీ వెల్లుల్లి తీసుకోకూడదు. అల్లం ఎలా తీసుకోవాలి అంటే అల్లం నీళ్లు తాగటం, కొంచెం కషాయం లాగా కొంతమంది తీసుకుంటూ ఉంటారు, అలాంటి వాళ్ళు తీసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఆకుకూరలతో పాటుగా చాలా ప్రదేశాలలో బంగాళదుంపని కూడా తీసుకోరనమాట. బంగాళదుంపని తీసుకోవటం కూడా కొన్ని ప్రాంతాల్లో నిషిద్ధం. కానీ మన బ్రహ్మవర్త పురాణం ప్రకారం అక్కడ బంగాళదుంప లేదు.
అయితే స్వామివారికి ఆ రోజు వ్రతం చేయని వాళ్ళు ఏం చెయ్యాలి అంటే చక్కగా మనస్ఫూర్తిగా పూజ చేసుకోవాలి. అలాగే మనం ఉదయం పూట ఒక రకమైన పూజ, సాయంత్రం పూట చక్కగా దీపం అది వెలిగించుకోవాలి. ఇక అస్సలంటే అస్సలు తినకూడని ఆహార పదార్థం ఏంటి అంటే మునక్కాడ. మునక్కాయను అస్సలు తినకూడదు ఫ్రెండ్స్. ఎందుకని అంటే ఏకాదశి తిథిని హరివాసరం అని పిలుస్తారు. ఈ రోజున భగవంతుడి ధ్యానంలో ఉంటూ శరీరానికి మనసుకి సాత్వికమైన శక్తినిచ్చే పదార్థాలను మాత్రమే తీసుకోవాలి. తమో గుణాన్ని పెంచే ఆహారాన్ని తీసుకోకూడదు. అంటే మనలో తెలియకుండానే కొన్ని రకాల ఫీలింగ్స్ వస్తుంటాయి. అంటే అవి చెడవ్వచ్చు, చెడవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. సో అవి మనం తీసుకునే ఆహారం మీద ఎక్కువగా ప్రభావితం అవుతుంటాయి. అందుకని మునక్కాయను అస్సలు తీసుకోకండి. అయితే మునక్కాయ వెనకాల ఇంకొక పెద్ద రీజన్ కూడా ఉంది. ఏంటంటే ఒకసారి ఒక ముని ఒక రోజున అంటే ఒక ఏకాదశి రోజున, అందులోనూ ఈ పుత్రద ఏకాదశి రోజున వ్రతం చేస్తూ మునక్కాయని తిన్నాడు. అయితే ఆయనకి వ్రతం ఒక పూర్ణ ఫలితం లభించలేదని, భగవంతుని అనుగ్రహానికి దూరం అయ్యాడు అని బాధపడినట్టు ప్రతీతి. అందుకే ఏకాదశి రోజున దీన్ని ఇలా వర్ణించినట్టు చెప్తూ ఉంటారు పెద్దలు. అయితే ఇవన్నీ కాదండి, మేము ఆహార పదార్థాలు అవేం పట్టించుకోము, మాకు కావాల్సింది మనస్ఫూర్తిగా భక్తి అంటే ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగానే కొలుస్తారు ఫ్రెండ్స్. కానీ ఆ విష్ణుమూర్తికి ఇష్టం లేని పనులు మనం చేయకూడదు. ఇప్పుడు మన ఇంట్లో ఒకరికి బర్త్డే జరుగుతూ ఉంటుంది, వాళ్ళకి ఇష్టం లేని పనులు చేస్తాము ఆ రోజున? చెయ్యం కదా. వీరున్నంత వరకు, మనకి తోచినంత వరకు వాళ్ళ బర్త్డేని, పుట్టినరోజుని, ఏదైనా ఆస్పీషియస్ డేని చాలా హ్యాపీగా మనం పూర్తి చేస్తాం. అలాగే విష్ణుమూర్తికి ఇష్టం లేని ఈ ఆహార పదార్థాలని మనం అవాయిడ్ చేయడం మంచిది. లేదు, అవాయిడ్ చేసే అవకాశం లేదు అనుకున్నప్పుడు మనం దాన్ని తీసుకున్నా తప్పు లేదు. ఆ శ్రీహరికి ఒకసారి నమస్కారం చేసుకుంటే సరిపోతుంది. మరి ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.